ధనవంతుడంట తనకున్నదంతా కూడా పని వాళ్ళని పిలిపించాడు. వాడికి 5 తలంతులు, వాడికి 2 తలంతులు, వాడికి 1 తలంతు ఇచ్చాడు. అయితే ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకిచ్చిన వరములు, ఫలములు ఈ ఈ భౌతిక దేహంతో ఈ భౌతిక లోకంలో ఉన్నప్పుడు మనకిచ్చినయన్ని కూడా దేవుడు తన సువార్త నిమిత్తమే ఇచ్చాడు. ఏది ఇచ్చినప్పటికీ, బిడ్డలను ఇచ్చినప్పటికీ, ఆస్తిపాస్తులు ఇచ్చినప్పటికీ, ఆయుష్ని ఇచ్చినప్పటికీ, పేరు ప్రఖ్యాతులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన సువార్త నిమిత్తం మనకిచ్చాడు. ఇది నిజం. ఒక క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయం. ప్రతిది కూడా దేవుని నిమిత్తమే నీకు అనుగ్రహించబడింది. అయితే మనం ఏం చేస్తామో చూడటం అవసరం. అయితే 5 తలంతులు కలిగిన వాడు ఏం చేశాడంట? శుభ్రంగా వ్యాపారం చేసి 10 తలంతులు సంపాదించి పెట్టుకున్నాడు. 2 తలంతులు 4 సంపాదించాడు. 1 ఇచ్చినోడు మాత్రం ఏం చేశాడంటే గొయ్యి తీసి పాతాడంట. ఎందుకంటే నేను చంద్రోడు అని. ఈ రోజు ప్రభు మార్గంలో నువ్వు వెళ్తా ముందుగానే నువ్వు ప్రభు ఎలాంటోడు అలాంటోడు అని నిశ్చయించుకుని ప్రభు మార్గం సంపూర్ణంగా తెలియకుండానే ప్రభుకి వెళ్లకుండా ఆచారాన్ని నీ జీవితంగా చేసుకుని మడి కట్టుకుని కూర్చుని ఈ మడి లేకుండా దేవుని ముట్టుకుంటే ఏమన్నా అయిపోద్దేమో, ఇది లేకుండా చేస్తే దేవుడికి ఏమన్నా అయిపోద్దేమో, శుభ్రమైన వస్త్రంతో వెళ్ళకపోతే దేవుడి దగ్గర లేదంటే దేవుడు అవి చూడటం. నువ్వు ఎలా ఉన్నప్పటికీ కూడా నీ హృదయాన్ని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు చూస్తాడు. అయితే నువ్వు అసలు దాన్ని విడిచిపెట్టి దేవుడు చేయమన్న పనులు చేయకుండా నువ్వు నీ వస్త్రాన్ని, నీ శుభ్రాన్ని, నీ ఇంటిని, నీ వాక్యాన్ని చూసుకుని గడుపుతున్నంతసేపు కూడా దేవుని నిమిత్తం ఏమి కూడా సంపాదించలేవు. నీకు ఇచ్చిన ధనాన్ని నువ్వేం చేస్తావు? నాకు ఇచ్చాడు దేవుడు డబ్బులు. ఆ డబ్బులు నేనేం చేస్తాను? నేను దాచుకుంటాను. రేపు పొద్దున్న నా కొడుకుతో ఉన్న పని చేద్దాను, ఇంకా దాస్తాను. ఆయన కూడా చెప్తాను, రే రూపాయి ఖర్చు పెట్టుకో నీ కొడుకుబా. ఆయన చెప్తాడు, రూపాయి కూడా ఖర్చు పెట్టుకో నువ్వు కొడుకుబా. ఇలా చెప్పుకుని వెళ్ళి పెరుగుతుంది. కానీ దేవుని రాజ్యం నిమిత్తం ఏం చేయడు. ఈయనేం చేయలేడు. ఎందువల్ల? దేవుడిచ్చిన దాన్ని పోయి తీసి పారుతున్నట్లయితే నీకు దేవుడిచ్చిన ధనాన్ని దేవుడి సువార్త నిమిత్తం గాని, దేవుని పని నిమిత్తం గాని, దేవుని నిమిత్తం గాని నువ్వు ఖర్చు పెట్టకుండా పోలే దేవుని నిమిత్తం అక్కర్లేదు, పోలే దేవునికి నువ్వు ఇవ్వక్కర్లేదు, దేవునికి నువ్వు చేయక్కర్లేదు. కనీసం నీ ఆత్మీయ అవసరతల కన్నా నీ పక్కన ఒకటి నశించిపోతున్నాడు, ఒకడు బాధపడుతున్నాడు, కష్టపడుతున్నాడు, ఆయనకైతే చూస్తున్నాడు. ఆయనకి చూడు గొయ్యి తీసి పాతడమే పని. అయితే వీడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంట? 1 తలంతు కలిగిన వాడి కింద సాదృశ్యం. వీడు ఏం చేస్తాడంటే వీడు ఎంతో సమకూర్చుకున్నాను అనుకుంటాడు, కానీ ఏమీ సమకూర్చుకోవట్లేదు. ఎందువల్ల? వీడి దృష్టి అంతా భౌతికంగా ఉంది. ఏముందంటే ఈ సంవత్సరం 10 తులాలు కొన్నాను, వచ్చే సంవత్సరం 10 తులాలు కొనాలి, అవతల సంవత్సరం 10 తులాలు కొనాలి, బంగారం 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుంది, 10 లక్షలు అవుతుంది. ఆత్మీయంగా వీడి స్థితి దిగజారిపోతుంది. దాచుకోవడం తప్పట్లేదు, బంగారం వేసుకోవడం తప్పట్లేదు, వజ్రాలు వేసుకోవడం తప్పట్లేదు. కానీ నీ దృష్టి అక్కడే ఉండి దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకుండా చేస్తున్న నీ ప్రయాణం. ఒక క్రైస్తవుడికి చెప్తున్నాను, నేను అన్నిటికి చెప్పట్లేదండి. నువ్వు దేవుడిని కలిగి నేను దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుడి రాజ్యంలో నేను ప్రవేశించాలనుకుంటున్నావా? నీకు గల వెండి బంగారాల కంటే సమస్తం కంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించి దేవుని నిమిత్తం నువ్వు ముందుకు రావాలి. ఇది నిజం. అయ్యా ఈ రోజు ఉదయం నా భార్య పడిపోయింది. నా భార్య చచ్చిపోవలసింది. ఎందుకంటే ఆ రాళ్ళ మధ్యన పడిపోయింది. చాలా గట్టి దెబ్బలు తగిలి ఆవిడకి రాడ్ మీద పడితే తల పగిలిపోవాలి. కానీ నా పిల్లలు అంటారు, ఏడుస్తున్నారు నా పిల్లలు, హాస్పిటల్ తీసుకెళ్ళిపోదాం అన్నారు. కానీ నేను కారెక్టాను, ఆవిడ కారెక్ట్ పదవి తెచ్చుకుంటుంది. ఆవిడ చచ్చిపోదామని శుభ్రం తుడిచింది అంత చచ్చిపోచ్చిన తర్వాత. అయితే మా పిల్లలు కోపం వచ్చి, నా కొడుకు కోపం వచ్చి కూర్చున్నాడు. ఎందుకంటే మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళంటున్నాడు. ఏమంటాడు? హాస్పిటల్ తీసుకొని చచ్చిపోద్ది అంటున్నాడు. కానీ చచ్చిపోయినా పర్లేదు, రేపొద్దు నేను చచ్చిపోయినా లేకపోతే మీ అమ్మ చచ్చిపోయినా సరే చర్చ జరగవలసిందే. మా ఇద్దరు ఎవరు చచ్చినా సరే ఇంకోళ్ళు జరగవలసిందే చర్చు అని నా పిల్లలకి. ఇది నిజం, ఇది అబద్ధం కాదు, ఇది నిజం మాట. నా హృదయంలోకి వచ్చిన మాట, ఇది నిజం. ఎందువల్లంటే దేవుని రాజ్యాన్ని నువ్వు వెతుకుతున్నప్పుడు ఈ లోకాన్ని చూసుకుని, ఈ లోక మహిమను చూసుకుని, లోకం నుంచి వచ్చి ప్రతి శోధనని చూసుకుని నువ్వు దేవుని వాక్యాన్ని పక్కన పెడేసావు అనుకో, ముందు అప్పుడు దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినోడు కాదు, అబద్ధం ఆడుతున్నాడు కింద నేను అవుతుందా? అబద్ధం ఆడుతున్నాడు కింద లెక్క, ముసుగేసుకున్నవాడు కింద లెక్క. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదీ గమనిస్తాడు, ప్రతిదీ చూస్తాడు. అయ్యా 5 తలంతులు కలిగినోడు అంటే ఎవడో తెలుసా? దేవుని నిమిత్తం తన హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని నిమిత్తం కష్టపడ్డాడు. ఒకవేళ సమస్య వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధులు వచ్చినా, దుఃఖం వచ్చినా సరే నిలబడి దేవుని గురించి చెబుతూ
సువార్త చెప్తున్నావు, వాక్యాన్ని బోధిస్తున్నావు, ఇతరులకి సహాయం చేస్తున్నావు, దేవుని వాక్యాన్ని బట్టి జీవిస్తూ ఎక్కడ తప్పిపోకుండా దేవుని రాజ్య విషయంలో పాలు పంచుకుంటున్నావు. వీడు 5 తలంతులు కలిగినాడు. మీరంటే డబ్బులు ఎక్కువ ఇచ్చాడు కదా, అందుకే వెళ్ళి వడ్డీ వ్యాపారం చేసుకుంటాడు. లేదు, భౌతికంగా దేవుడు చెప్పట్లేదు, మనకు అర్థం అవుతుందని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదీ కూడా ఎలా చెప్పాడండి? ఉపమాన రూపంలో చెప్పాడు. ఉపమాన రీతిలో మనకు చెప్పాడు. అంటే మనకు అర్థం అవుతుందని, మన మనసంతా ధనం మీద ఉంటది కాబట్టి ఇలా చెప్తే మనకు అర్థం అవుతుందని ప్రభు చెప్తున్నాడు. అయితే 5 కలిగినోడు 5 సంపాదించి పెట్టాడంట. 2 కలిగినోడు 4 సంపాదించాడంట. 1 కలిగినోడు మాత్రం చెడ్డోడు కదా, గోలి తీసి పాతానన్నాడంట. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని తలంతను ఉపయోగించాలి. ఒకవేళ నీకు స్వస్థత వరం ఇచ్చాడంటే ఇతరుల నిమిత్తం ప్రార్థించు. ఒకవేళ నీకు విడుదల వరం ఇచ్చాడంటే ఇతరుల నిమిత్తం ప్రార్థించే. ఒకవేళ నీకు పాటలు వచ్చినా పాడండి. ఒకవేళ నీకు వాక్యం చెప్పడం వచ్చి చెప్పండి. ఒకవేళ సువార్త చెప్పని నీకు పని చెప్పడం చెయ్యండి, దాచుకోకండి. అది ఈ నిమిషం నేను ఇంట్లో ఉంటే, బయటికెళ్ళి సువార్త చెప్పకుండా ఉంటే, నా కొడుక్కి క్యారేజ్ పట్టుకెళ్ళొచ్చు, నా కూతురికి క్యారేజ్ పట్టుకెళ్ళొచ్చు, లేకపోతే పెట్రోల్ మిగులుతుంది, ఒక 100 రూపాయలు పెట్రోల్ మిగులుతుంది ఇక్కడికి వెళ్ళకపోతే. ఈ రోజు మానేస్తే 100 రూపాయలు పెట్రోల్ మిగులుతుంది. వద్దు నాయన, ఇది దేవుని రాజ్యానికి నేను దూరపరచు. ఈ కృష్ణార్థం ఏం చేస్తుంది? దేవుని రాజ్యం నుంచి నిన్ను దూరపరుస్తుంది, నిన్ను నన్ను దూరపరుస్తుంది. పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, మీకు అర్థమవుతుందని నేను ఎలా చెప్తున్నాను? అయ్యా, నీకు ఇచ్చిన ప్రతి దాంతో దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి. నీ నిమిత్తం, నీ కుటుంబం నిమిత్తం మనం పుట్టినప్పటి నుంచి జీవిస్తాం. దేవుణ్ణి తెలుసుకున్నాం కదా, మరి దేవుని గురించి మనం ఏం చేస్తాం చెప్పండి? క్రిస్మస్ కేక్ కట్ చేయడం, లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ అని అర్థం చెప్పండి? లేకపోతే మనకంతా మనమే ఏదో ఉత్సవాలు చేసుకుని దేవుడికి మనం పనిచేస్తున్నాం అనుకోండి చెప్పండి? లేకపోతే గుంపుకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నామని వీధుల్లో ఇవ్వడం. ఎవడన్నా మారుతున్నాడా? నిజం చెప్పండి నాకు. ఎంతమంది మారు మనసులో చర్చిలోనే ఉంటున్నారు చెప్పండి నాకు ఒకసారి. నిజంగానే నువ్వు ఒక వ్యక్తిని మార్చాలనుకున్నప్పుడు నీ జీవితం అతనికి ఉదాహరణగా ఉండాలి, అతనికి సాదృశ్యంగా ఉండాలి. నువ్వు తిట్లు తిడతా అవతలను తిట్టొద్దంటే వాడు మానడు. నువ్వు గొడవడితే అవతలను గొడవడదంటే వాడు మానడు. నువ్వు ముందు మౌనంగా ఉండడం నేర్చుకుని భరించడం నేర్చుకుంటే అవతల జీవితంలో మార్పు కలుగుతుంది. ఇది దేవుడు మనకి ఇచ్చిన తలంతులే. ఇవన్నీ కూడా ఇవన్నీ అంటే ఓపిక, సహనం, ప్రేమ, నిరీక్షణ, ఇవన్నీ దేవుడిచ్చిన తలంతులు. ఈ తలంతులన్నీ మనం ఉపయోగించుకుని అవతల వ్యక్తిని మార్చాలి. అంతే తప్ప నేను చెయ్యను సువార్త, ఆడు మంచోడు కాబట్టి నేను ఆడి ఇంటికి వెళ్ళను, ఆడు మంచోడు కాబట్టి ఆడికి నేను సువార్త చెప్పను, అది గయ్యాలి కాబట్టి దాని వైపు నేను చూడను. అవన్నీ ప్రభువులో లేవు నాయన. నువ్వు ఎవరినన్నా క్షమించాలి, ఎలాంటి వాళ్ళని ఆదరించాలి, ఎలాంటి వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మాత్రం సహాయం చేయండి, మొహం తిప్పుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు అయ్యా నేనేం చేయాలి? నీ ఏమీ చేయక్కర్లేదు, నువ్వు నీలాగే బ్రతుకు. కానీ దేవుని నిమిత్తం నీ అవసరతల్లో కొంచెం అవసరం తగ్గించుకుని 2 అంగీలు కలిగిన వాడు ఏమంటున్నాడు? ఒక అంగి ఉంటుంది. బాగా సమృద్ధి ఆహారం ఎక్కువైపోయినోడిని లేనోడు కొంచెం ఆహారం పెట్టమని. అవునండి, ఆ పనులు చెయ్యాలి. ఎంతగా అయ్యా నిజం చెప్తున్నాను, దేవుడి కృపలాగా యెహోవా ఇల్లు కట్టించడంతో దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థమే. యెహోవా రక్షించడంతో రాత్రంతా కావలి కాసిన వ్యర్థమే. నువ్వు ఎంత ధనాన్ని సంపాదించి నీ తరాలకు ఇవ్వాలనుకున్నా దేవుని కృప లేకపోతే అది వ్యర్థమే. నేను ఎంత సంపాదించిన తరాలకు ఇవ్వాలనుకున్నా అది వ్యర్థమే. దేవుని కృప లేకపోతే అయ్యా దేవుని నిమిత్తం ఒక అడుగు ముందుకేసి చూడండి. క్రైస్తవత్వంలో ఏంటంటే వీళ్ళందరికీ వాక్యం తెలుసు, పాస్టర్ గారి కంటే బాగా. కానీ వాక్యాన్ని బట్టి జీవించడమే దేవుడికి కావాలి. వాక్యం చదవడం, రిఫరెన్స్ ఇవ్వడం యేసయ్యకి అక్కర్లేదు. నిజం చెప్తున్నారు, వాక్య జ్ఞానం కలిగినోడు యేసయ్యకి అక్కర్లేదు, వాక్యాన్ని బట్టి జీవించడం యేసయ్యకి కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దర్శించును గాక, మన హృదయంలో మార్పు ఇచ్చును గాక.